బోటి పిజ్జా. నిజంగా పిజ్జా అనుకున్నారేమో, కాదండి, ఫ్రిడ్జ్లో పెట్టాం కదా, ఫ్రీజ్ అయింది. సో అందుకే అలా అన్నాను. ఫస్ట్ బోటి కర్రీ ఎలా చేద్దామో చూద్దాం. ఫస్ట్ స్టవ్ వెలిగించి దానిపైన కుక్కర్ పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసి 2 బిర్యానీ ఆకులు వేసి దాని తర్వాత ఆనియన్స్ వేసి పచ్చిమిర్చి వేసిన తర్వాత కొంచెం పుదీనా వేసుకున్న తర్వాత కరివేపాకు వేసుకున్న తర్వాత అప్పుడు అల్లం పేస్ట్ వేసిన తర్వాత పచ్చివాసన పోయిన తర్వాత నెక్స్ట్ పసుపు వేసిన తర్వాత మంచిగా కడిగిన బోటిని వేసిన తర్వాత అది మంచిగా మగ్గిన తర్వాత నెక్స్ట్ టమాటోస్ వేయాలి. టమాటోస్ వేసిన తర్వాత మొత్తం వాటర్ అంతా ఇంకిపోయిన తర్వాత దాంట్లో ఊరిన వాటర్ అంతా ఇంకిపోయిన తర్వాత మనం వాటర్ యాడ్ చేసి ప్రెషర్ కుక్కర్లో 5 విజిల్స్ వచ్చేంత వరకు పెట్టిన తర్వాత ఆ గ్యాప్లో మనము మసాలా ప్రిపేర్ చేసుకోవాలి. దాంట్లో దాల్చిన చెక్క, ఇలాచి, లవంగాలు, నెక్స్ట్ సజీరా వేసుకొని దంచుకున్న తర్వాత అది లాస్ట్కి ఉడికిన తర్వాత బోటి ఉడికిన తర్వాత దాంట్లో వేసేసి కొత్తిమీర వేసేసి మనము మటన్ మసాలా వేసుకుంటే బోటి కర్రీ రెడీ. చూసారా మా పిల్లల రివ్యూ ఎంత బాగా ఇస్తున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ వాణి టుమ్ టుమ్.